సార్ మార్ఫింగ్ చేసిన మహిళల్ని ఇట్లా టార్గెట్ చేసేది ఈ అమ్మాయిని మనం కామెంట్సే చూస్తున్నాము. న్యూడ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి పెడుతున్నారు. చాలా దారుణం. అవి చూస్తే ఏం చేయాలో అర్థం కాదు. ఆ మహిళలు ఎలా తట్టుకోవాలి? ఇప్పుడు కొంత గుండె ధైర్యం ఉన్న వాళ్ళు తట్టుకొని నిలబడతారు. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టేస్తుంటారు. ఎట్లా తట్టుకోవాలి వాళ్ళు? ఇదంతా నడపడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఈ ఐటీడీపీ సోషల్ మీడియాను నడపడానికి. ఎందుకంటే విదేశాల్లో కూడా ఉన్నారు అక్కడ పనిచేసే వాళ్ళు. ఈ ఐటీడీపీ కోసం విదేశాల్లో ఉండి పనిచేస్తారు. తెలుసు నేను అంటాను. ఇప్పుడు అందరూ అంత ధైర్యంగా ఉండలేరు కదా సార్. మహిళలు కదా సార్ వాళ్ళు. ఎంతైనా కొంత ఎక్కడో భయం ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్పాలి? ఇప్పుడు వీళ్ళు డబ్బు మదంతో చేస్తారు, ఓకే. నేనంటాను అదే మహిళకి నేను చెబుతున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవాడు భారతదేశం మొత్తం స్క్రాల్ అయిపోయాడు, విస్తరించాడు వాడు. ఆ డబ్బుతో హీ కెన్ డూ ఎనీథింగ్. అరే ఎంత గొప్పోడు చంద్రబాబు నాయుడు, ఎంత గొప్పవాడు చెప్పంటావా? ఎంత గొప్పవాడో, ఎంత డేర్ ఫెలోనో. ఏ బీజేపీలో టాలెస్ట్ హానెస్ట్ ఉన్నాడో మోడీ. ఆ మోడీని అమ్మడక్కలు తిట్టి, హీనంగా మాట్లాడి, పర్సనల్గా తిట్టి, నీ పెళ్ళాం ఇంత ఘోరంగా తిట్టి, అదే మోడీ దగ్గరికి వెళ్ళి అదే మోడీని వాడేసుకొని ఈడకి వచ్చి మోడీని తీసుకొచ్చి రేపు ఆడు పక్కనే నుంచోబెట్టి ఏ నోటుతో అన్నాడో ఆయన మన ప్రధానమంత్రి, పోలవరం హై, ఏటీఎం హై అన్నాడు. అదే చంద్రబాబుని మనోడు పక్కన మోడీ పక్కన కూర్చోబడి, ఏ చంద్రబాబు హై, బహుత్ అచ్చా హై, బహుత్ సుందర్ హై, మంచి గడ్డం హై, సిగ్గు లేకుండా 4 ఎంపీల కోసం ఒక వెధవని మళ్ళీ నాకు ముఖ్యమంత్రి నువ్వు అయినా పర్వాలేదు 4 ఎంపీలు నాకు ఇచ్చేయి అంటే ఇంకెవరు ఉన్న ఒకే ఒక్క మోడీ నేను ఇష్టపడ్డా 35 ఏళ్ళ నుంచి. 35 ఏళ్ల కింద దండం పెట్టిన వాడిని మోడీకి పర్సనల్గా కోయంబత్తూరులో. అలాంటి మోడీయే వీడికి సరెండర్ అయ్యాడంటే మనం ఎవరికి చెప్పుకోవాలి? ఏ వ్యవస్థకి చెప్తావు? సిబిఐ చెప్తావా? మాటింటాడా? ఈడీ చెప్తాడా? మాటింటాడా? బీజేపీ వాళ్ళు అడుగుతా, ఈ దొంగలు కదండి వింటారా? మన తింటారు. మోడీని అడుగుతాం, పోనిస్తారా? అడుగుతా, మీ మీద రాడేశాడండి వీడు, చలో యార్, బట్ ఇంతే ఉంటారు. ఎప్పుడు మనకెండు వాళ్ళకేం కావాలంటే గుర్తుపెట్టుకోండి, 2 జగన్కి చంద్రబాబు నాయుడు తేడా. చంద్రబాబు నాయుడు ఓటర్లను ప్రేమిస్తాడు, జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని ప్రేమిస్తాడు. కాబట్టే మనుషుల గుండెల్లో ఉన్నాడు. కాబట్టే సిద్ధంకి 15 లక్షల జనం వచ్చారు. అందుకే నేను అన్నాను, మీరు అన్నారే ఎటు ఎతకడం లేదు. అన్ని వ్యవస్థల్ని వాడు మేనేజ్ చేస్తాడు, అన్ని వ్యవస్థ చంద్రబాబును మేనేజ్ చేస్తాడు. కాబట్టి మీరు ప్రజలు, మహిళలు అందరు రోడ్డు మీదకి రండి. మీరు మాట్లాడటానికి మాటలుండవు. ఇలా ఇది హై టైం. వాడు ఏం మాట్లాడాడో, జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీకోసం ఆయన బతుకుతున్నాడు కాబట్టి అతన్ని బోషడికే ఒరే వేషకుడుకా అన్నా కానీ ఏమిటయ్యా ఈ మాట అంటారు అని ఒకే ఒక చిన్న మాటతో వెళ్ళిపోయాడు అన్న. నేను వెళ్ళలేకపోయానన్నా. నా భార్యని ఇలా అంటాడా ఈ ఎదవా అని నేను వెళ్ళలేకపోయా. ఇప్పుడు నేను అంటున్నా అంటే మనకెవ్వరూ లేరు, గుర్తుపెట్టుకోండి. రండి రోడ్డు మీదకి. ఎవడైతే సోషల్ మీడియా పెట్టి గీతాంజలి అని ఆ పిల్లని చంపాడో, రోడ్డు మీద పడేశాడు ఆ కుటుంబాన్ని, మీరు రండి. రేపు మీకు ఇదే గతి పడుతుంది. నా గీతాంజలి నా కూతురు కాదుగా, నా చెల్లెలు కాదుగా, నా అక్క కాదుగా, నా పెళ్ళాం కాదుగా. నా పెళ్ళాం దగ్గరికి వస్తే చూద్దాంలే, అప్పుడు చూద్దాంలే. రండి. ఎవడైతే ఉన్నాడో ఈ నారా లోకేష్ అనే విధవ, వాడి ఇంటికి వెళ్ళండి, వాడి పెళ్ళంతో మాట్లాడండి. అమ్మ బ్రహ్మిణి, నీ మొగుడు ఇలా చేశాడు, గీతాంజలి అమ్మాయిని చంపించాడు సోషల్ మీడియాతో, ఆడిని చెప్పుతూ కొట్టమ్మా నీ మొగుడిని, వాడు ఏమన్నా బాగుపడతాడేమో. వెళ్ళండి, నారా చంద్రబాబు ఇంటికి వెళ్ళండి. భువనేశ్వర్ చెప్పండి, భువనేశ్వరమ్మ ఇట్టయింది, నీ మొగుడు ఇంత ఎదవా, చెప్పుతూ కొట్టమ్మా, మరో పిల్ల తెచ్చిపోకుండా అని మీరు వస్తే, రోడ్డు మీదకి వస్తే, ఇలా మాట్లాడితే అవి తగ్గుతాయి. ప్రతి ఒక్కరూ రావాల్సిందే. పోసాని కృష్ణ మురళి గారి
ఆవేదన కానీ ఆవేశం కానీ మనకంతా ఒక మహిళలు ఏ రకంగా క్షోభతో ఈ రకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరూ ధైర్యం తెచ్చుకోండి, ప్రశ్నించండి, ఎదురు తిరగండి. అది పోసాని కృష్ణమురళి గారు చెప్తున్నది. థ్యాంక్ యూ సార్. మీరు ఈరోజు చాలా మీ హృదయంలో నుంచి వచ్చిన మాట, అది నేను నోట్లో నుంచి వచ్చింది అనుకోండి, హృదయంలో నుంచి వచ్చిన మాటగానే నేను భావిస్తున్నా. మీరు కూడా ఇంత ఆవేదన అనుభవిస్తూ గుండె ధైర్యంతో నిలబడ్డారు. మీరే అందరికీ ఆదర్శం కావాలి. మీ సతీమణి గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నా. ఆమెను కూడా అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా చాలామంది బాధితులు ఉన్నారు సార్, చాలామంది బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ దంపతుల్ని ఆదర్శంగా తీసుకుని ఎదురు తిరగాల్సినటువంటి అవసరం ఉంది.